పేదలకి అందుతున్న మంచిని అడ్డుకొని వారి బతుకులతో ఆడుకుంటున్న పెత్తందారుడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు వాలంటీర్లు ఉన్నారు, వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఆ సమాచారాన్ని ఉపయోగించుకుని మనల్ని బ్లాక్ మెయిల్ చేయాలనుకుంటున్నారు. ఇంటింటికి వచ్చి నీకు అది ఇస్తాం ఇది ఇస్తాం ఇంటి లోపలికి వస్తున్నారు. మీ వివరాలు కనుక్కుంటున్నారు. కొంపల్ని కూల్చే మార్గం ఇదెక్కడ నాకైతే అర్థం కాదు. నీకేంటి సంబంధం? ఆ విలేజ్ వాలంటీర్లు వాళ్ళతో పెద్ద ప్రమాదం వచ్చి పడింది. ఇప్పుడు 5,000 రూపాయలతో మీరు ఏం ఉద్యోగం? అది గోను సంచులు మోసే ఉద్యోగమా? బియ్యం సంచులు మోసే ఉద్యోగం? వీళ్ళు పోయే చేసే పనులు ఇలాంటి తప్పుడు పనులా? ఎప్పుడంటే ఎప్పుడు ఇళ్ళకి వెళ్ళడం, డే టైం మగవాళ్ళు ఉండరు, వెళ్ళిపోయి తలుపులు కొట్టడం. చంద్రబాబు జేబు సంస్థ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ద్వారా ఈసీకి ఫిర్యాదు చేయించి వాలంటీర్ సేవల్ని అడ్డుకున్న పరమ దుర్మార్గుడు చంద్రబాబు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఫిర్యాదుతో వాలంటీర్లకు ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకోవాలని, పథకాల అమలుకు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని ఈసీ ఉత్తర్వులిచ్చింది. దీని మొత్తానికి బాబు నమ్మిన బంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల మాజీ అధికారి నిమ్మగడ్డ నేతృత్వం వహించాడు. 5 ఏళ్ల మన ప్రభుత్వంలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులకి టంచనుగా 1వ తారీఖున ఇంటి వద్దకి వెళ్లి వాలంటీర్లు పింఛను ఇచ్చేవారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మాకేం సౌకర్యాలు జరగలా. అప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాం. పోయి లైన్లు కట్టుకొని అన్నాలు తీసుకొని పోయి తిని ఆడ ఉండి చెట్ల కింద పడుకొని వచ్చి పెన్షన్ తీసుకున్నాం. మా అమ్మాయి అన్నం తీసుకొని వచ్చింది, నేను పోయి ఆడ కూర్చొని మా అమ్మ చచ్చిద్దేమోనని. జగన్ బాబు గారు వచ్చినాక మాకు అన్ని సౌకర్యాలు బాగుండయి. 3,000 పెన్షన్ మాకు ఇంటికి వస్తుంది. జగన్ బాబు గారు వచ్చి పంపిస్తున్నారు. మేము సుఖంగా తీసుకుంటున్నాం, హాయిగా తిని బంగారం లాగా బతుకుతున్నాం. చంద్రబాబు కుట్రలు చేసి ఎన్నికలు అయ్యే వరకు వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకుండా చేశాడు. దీంతో ఈ రోజు నుంచి సచివాలయానికి వెళ్లి క్యూలో నిల్చొని పెన్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి. అవ్వాతాతల ఉసురు గొట్టుకుని చంద్రబాబు రాజకీయ సమాధి అవ్వడం ఖాయం. మాకు ఇప్పుడు దాకా 5 సంవత్సరాల నుంచి కూడా పెన్షన్లు ఇంటికి వచ్చి ముసలోళ్ళు కూడా పక్కన కూర్చొని కూడా పెన్షన్లు ఇచ్చిన రోజులు ఉన్నాయండి. 5 సంవత్సరాల్లోనే మా బతుకులు కొట్టకుండా మాకు జగన్ గారు ఇచ్చిన వాలంటీర్లు పెట్టి మాకు డబ్బులు ఇప్పించండి. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు ఇలా చేయడం ధర్మం కాదు. ఆఫీసులు అంటే వెళ్ళే వాళ్ళండి. ఏదైనా మనకు కావాలంటే మేము వెళ్ళి గంటలు కూర్చున్నా సరే వాళ్ళు ఏంటంటే అక్కడ మళ్ళీ దళారులండి. అంటే మన మాట వాళ్ళకి చెప్పాలంటే మధ్యలో ఒక ఇద్దరిని కన్సల్ట్ చేయాలి మనం. ఇక్కడ ఏటవుతుందంటే మన ఇంటికి వాలంటీర్ వచ్చి అమ్మ మీకు ఈ కాగితం వచ్చింది, మీరు ఎలిజిబిలిటీ అని వీళ్ళు మాకు వెరిఫికేషన్ చేసి మరి మాతో కాగితాలు పెట్టిస్తున్నారు. మేము బద్ధకం పడిపోయినా వాళ్ళు మాత్రం 1కి 10 సార్లు ఫోన్లు చేసి మమ్మల్ని ఎలిజిబిలిటీ చేశారండి, మాకు వాలంటీర్ వ్యవస్థ కావాలి.